ఏపీ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తూ ఉన్నామని, గతంలో 6.5 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, ఈ సంవత్సరం 10 లక్షల ఫిర్యాదులకు సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేస్తున్నామని, 100 చరిత్ర, భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా సభ్యత్వానికి జీవిత బీమా కల్పించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళా సభ్యత్వ నమోదులో పాల్గొని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్స చిట్టిబాబు, మామిడాల సూరిబాబు, బల్రెడ్డి గంగబాబు మరియు జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాగా నువ్వు పడతలేదు రే, మళ్ళీ బాధపడతావు. పొద్దున్న ఫోన్లు చేస్తారు మళ్ళీ కుర్చీలో ఉంటది. కుర్చీలో ఉంటది. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీకు చేసేది ఒకటే, చెప్పేది ఒకటే. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, 100 సంవత్సరాలుగా ఉన్న పార్టీలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం 5 లక్షల ప్రమాద బీమాని, అదేవిధంగా యాక్సిడెంట్ ఏమైనా గాయాల పాలైతే 50,000 ఇచ్చే విధంగా కూడా రూపొందించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. గత 3 సంవత్సరాలుగా మేము చేస్తూ వచ్చాం. గత సంవత్సరం 6.5 లక్షల సభ్యత్వాలు పైగా చేశాం. ఈ ఏడాది 10 లక్షల మంది సభ్యత్వాలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది ముఖ్యంగా కార్యకర్తలకి, వీరికి ఎప్పుడైనా ప్రమాదాలు లోనైతే వారి కుటుంబాలకి బాసటగా ఉండడానికి మా అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేసినటువంటి పథకం ఇది. ఈ పథకానికి మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. ఇప్పటి వరకు కూడా రమారవి ఈ 3 సంవత్సరాల్లో 30 కోట్ల రూపాయల వివిధ ప్రమాదాల్లో మరణించిన జనసేనకి సహాయంగా కూడా అందించడం జరిగింది. మీ కుటుంబానికి బాసటగా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా జన సైనికులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. మీరందరూ కూడా ఒక 500 రూపాయలు వెచ్చించి ఈ సభ్యత్వ నమోదు చేసుకోండి. ఈ పథకం మనకందరికీ కూడా చాలా బాసటగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ